ప్రభువు మీతో ఉండునుగాక. పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషంలోని భాగము. మార్కు శుభవార్త 5వ అధ్యాయము 1వ వచనము నుండి. పిదపవారు సరస్సునకు ఆవలున్న గెరేసేనుల దేశమునకు చేరిరి. యేసు పడవ నుండి దిగిన వెంటనే దయ్యము పట్టినవాడు ఒకడు సమాధులలో నుండి ఆయన యొద్దకు వచ్చెను. సమాధులలో నివసించుచున్న వానిని గొలుసులతో కూడా బంధింప ఎవరికిని సాధ్యము కాకుండెను. అనేక పర్యాయములు వానిని ఇనుప గొలుసులతో కాలు చేతులు కట్టివేసినను వాడు ఆ గొలుసులను త్రెంపివేయుచుండెను. కనుక వాడు ఎవరికిని స్వాధీనము కాకపోయెను. ఇట్లు వాడు రేయింబవళ్ళు సమాధుల యందు కొండ కోణల యందును నివసించుచు అరచుచు ఉండెను. రాళ్లతో తనను తాను గాయపరుచుకొనుచు ఉండెను. వాడు దూరము నుండియే యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి పాదములపై పడి ఎలుగెత్తి, సర్వోన్నతుడవగు దేవుని కుమారా, యేసువా, నా జోలి నీకేలా? నన్ను హింసింపవలదు, దేవుని సాక్షిగా ప్రాధేయపడుచున్నాను అని మొరపెట్టెను. ఓరి అపవిత్రాత్మ, వీని నుండి వెడలిపొమ్ము అని ఆయన పిశాచమును గద్దించెను. పిమ్మట ఆయన, నీ పేరేమి అని వానిని ప్రశ్నించెను. వాడు అందులకు, నా పేరు దళము, ఎందుకనా మేము అనేకులము అని జవాబిచ్చెను. మమ్ము ఈ దేశము నుండి తరిమివేయవలదు అని ఆయనను మిక్కిలి వేడుకొనెను. అప్పుడు ఆ కొండ ప్రాంతమున పెద్ద పందుల మంద ఒకటి మేయిచుండెను. మమ్ము అందరినీ ఆ పందులలో ప్రవేశింప అనుమతిని దయచేయుడు అని ఆ దయ్యములు ఆయనను ప్రార్థించెను. ఆయన అట్లే అనుమతించెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అందరు కూర్చుందాం. క్రీస్తునాథుని యందు మిక్కిలి దైవ ప్రజలారా, సహోదరి సహోదరులారా, కారుణ్య రహస్యం అనే అంశంతో ఈ యొక్క ప్రసంగాన్ని మీ ముందు ఉంచబోతూ ఉన్నాను. ఏమిటి ఈ కారుణ్య రహస్యము? ఏమిటి ద మిస్టరీ ఆఫ్ గాడ్స్ మర్సీ? కారుణ్యానికి ఆధారము, కారుణ్యానికి మూలము అయిన ఈ రహస్యాన్ని ఈరోజు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈనాటి సువిశేష పట్టణంలో యేసు ప్రభువు గెరేసేనుల దేశమునకు వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఒక యువకుడు అందముగా, ఆరోగ్యముగా, చక్కగా చదువుకుంటూ అందరితో కలిసిమెలిసి గౌరవంగా ఉంటున్నటువంటి యువకుడు కొద్ది కాలం క్రితం నుండి వింత ప్రవర్తన కలిగి ఉండడం, బట్టలు వేసుకోకుండా తిరగడం, సమాధులలో నివాసం ఉండడం, ఆ గ్రామ ప్రజలు ఆయనను గొలుసులతో కాళ్ళు చేతులు కట్టి బంధించిన వాటిని తెంచుకొని ఆయన వస్తూ ఉండడం, రాత్రి వేళ గట్టిగా అరుస్తూ ఊరిలో తిరగటం, పొలుగురాళ్లతో తన శరీరాన్ని గాయపరుచుకునేటువంటి దుర్భర స్థితికి ఆయన మారిపోయి ఉన్నాడు. చూడండి, కొద్ది కాలం క్రితము అందరి యువకులలాగే అందముగా, ఆరోగ్యంగా తన పనులను తాను చేసుకుంటూ ఉన్నటువంటి యువకుడు తన జీవితము పూర్తిగా దుర్బలమైపోయింది.
బట్టలు వేసుకోకుండా ఒక యువకుడు రోడ్లపై తిరుగుతూ ఉంటే చూసేవాళ్ళు నవ్వుతారు, హేళన చేస్తారు, రాళ్ళు పెట్టి కొడుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితిలోనికి దిగజారిపోయిన తన కుమారుని చూసినటువంటి ఆ తల్లిదండ్రులు ఎంత మనస్సు నొచ్చుకునేవారో, వేదనకు గురైతూ ఉండేవారో మనము వారి స్థానంలో ఉండి అర్థం చేసుకోవాలి. ప్రియమైన స్నేహితులారా, మరి యేసు ప్రభు గెరెసేను అనేటువంటి ఈ దేశానికి వస్తూ ఉన్నాడు. సువార్త చేయడానికి కాదు, అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరికీ స్వస్థపరచడానికి కాదు, ఈ ఒక్క యువకుడినే స్వస్థపరచడానికి అన్నట్లు సుదీర్ఘ ప్రయాణం చేసి యేసు ప్రభు ఈ గ్రామానికి రావటం విశేషం. ప్రియమైన స్నేహితులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే అనేక సందర్భాల్లో అనారోగ్యంగా ఉన్న వాళ్ళని వారు యేసు ప్రభు దగ్గర తీసుకొని వచ్చి ప్రార్థన చేయించారు, స్వస్థతపరిచారు. కొన్ని సందర్భాల్లో వారు రాలేని పరిస్థితిలో తల్లిదండ్రులు వచ్చి ప్రభుని తీసుకొని వెళ్ళి ప్రార్థన చేయించారు. ఒక శతాధిపతి తన సేవకుడు తీవ్రమైన అనారోగ్యంతో ఉంటే, ప్రభువా మీరు వచ్చి నా సేవకుని స్వస్థపరచండి అని అడగడం. యాయీరు అనేటువంటి ఒక మందిర అధ్యక్షుడు తన కుమార్తె మరణావస్థలో ఉండగా ప్రభు దగ్గరికి వచ్చి, మీరు వచ్చి నా కుమార్తె మీద చెయ్యి నుంచి ప్రార్థించండి, ఆమె బ్రతుకుతుంది అని అతడు వచ్చి అడగడం. ఇలా అనేక మంది యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చేవారు. కానీ ఇక్కడ ఈ యువకుడిని ఆ గ్రామస్తులు కానీ తల్లిదండ్రులు కానీ ఎవరు కూడా యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చినట్లుగా మనము చూడడం లేదు. కానీ యేసు ప్రభువే ఆ యొక్క యువకుని యొక్క దుర్భర స్థితిని ఆత్మయందు గ్రహించి సుదీర్ఘ ప్రయాణం చేసి ఆ పట్టణానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క యువకుడి పరిస్థితి మార్కు గారు రాసిన శుభవార్త 5వ అధ్యాయము 2వ వచనం నుండి ఈ విధంగా కనిపిస్తుంది. యేసు పడవ నుండి దిగిన వెంటనే దయ్యము పట్టినవాడు ఒకడు సమాధులలో నుండి ఆయన యొద్దకు వచ్చెను. సమాధులలో నివసించుచున్న వానిని గొలుసులతో కూడా బంధింప ఎవ్వరికిని సాధ్యము కాకుండెను. అనేక పర్యాయములు వానిని ఇనుప గొలుసులతో కాళ్ళు చేతులు కట్టివేసినను వాడు ఆ గొలుసులను త్రెంపివేయిచు ఉండెను. చూడండి, ఇనప గొలుసులతో ఆ పట్టణంలో ఉన్నవారు ఆ కురవాడిని బంధిస్తుంటే వాటిని కూడా తెంపుకుంటున్నాడంట. ఎంత శక్తి ఈ కురవాడిలో ఎలా వచ్చింది? ఆకస్మికంగా కాలు చేతులు కట్టేసి గొలుసులతో బంధించినా సరే వాటిని తెంపుకుంటున్నాడు, వస్తున్నాడు. వాడు ఎవ్వరికి స్వాధీనము కాకపోయాను. అతడు సమాధులలో నుండి వచ్చాను. చూడండి, అబ్బాయి ఎక్కడ నివాసం ఉంటున్నాడంట? ఊరు వెలుపల ఉన్నటువంటి శ్మశానంలో అక్కడే పడుకుంటాడంట. అక్కడే సమయం అంతా గడుపుతూ ఉంటాడు. రాత్రింబవళ్ళు సమాధుల్లో ఉంటాడు. ఇట్లు రేయింబవళ్ళు సమాధుల యందును కొండ కోణల యందును నివసించుచు అరచుచూ ఉండెను. పెద్ద కేకలు వేస్తాడు. ఊర్లో వాళ్ళు అద్దరిపోతారు. అమ్మో, వాడు అరుస్తున్నాడు. చిన్నపిల్లల్ని ఏం చేస్తాడో, ఆడపిల్లల్ని ఏం చేస్తాడో, ఎప్పుడొస్తాడో, బట్టలు వేసుకోడు. ఇంకా ఎలా ఉన్నది ఆయన పరిస్థితి? రాళ్లతో తనను తాను గాయపరుచుకుంటూ ఉండేను. పొలుగు రాళ్ళు తీసుకుంటాడు, కొట్టుకుంటాడు, రక్తం వచ్చేలా కొట్టుకుంటాడు. వాడు దూరము నుండియే యేసుని చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయన పాదములపై పడెను. ప్రియ స్నేహితులారా, ఒకసారి యువకుని యొక్క పరిస్థితిని మనం ఊహిద్దాం. వారి తల్లిదండ్రుల పరిస్థితిని ఆలోచిద్దాం. ఆ గ్రామస్తుల యొక్క స్పందన. మలయాళంలో ఒక సామెత ఉంటుందంట, పక్కవాడి పిల్లవాడు పిచ్చివాడైతే ఇంటిలో వాళ్ళు రాళ్ళు వేస్తూ ఉంటారని దీని యొక్క భావం. పక్కవారి ఇంటిలో అబ్బాయి మతి స్థిమితం కోల్పోతే, మెంటల్ అయిపోతే ఊళ్ళో వాళ్ళందరూ రాళ్ళేస్తూ ఉంటారంట. అదే నీ ఇంటిలో ఒక కొడుకు ఆ విధంగా అయితే ఎంత బాధపడతావు?
ఈ తల్లిదండ్రులు ఎంత మనోవేదనకు గురి అవుతున్నారు. ఏమి చేయలేని పరిస్థితి, ఇనుప గొలుసులతో కూడా బంధించలేనటువంటి పరిస్థితి. ప్రార్థనకు తీసుకొని వెళ్దామన్నా అదుపు చేయలేనటువంటి పరిస్థితిలో ఆ యువకుని యొక్క దుర్భర స్థితిని ఆత్మయందు గ్రహించినటువంటి ప్రభువే వెతుకుకుంటూ ఆ యువకుడి దగ్గరికి వచ్చాడు. ఎప్పుడైతే ప్రభు ఆ యొక్క ఊరిలో అడుగు పెట్టాడో వీడు కొండల నుంచి, సమాధుల నుంచి పరిగెట్టుకొని వచ్చి యేసు ప్రభు పాదముల మీద పడ్డాడు. ప్రియ స్నేహితులారా, ఎందుకు ఈ పరిస్థితి కురవాడికి కలిగింది అంటే వాక్యం చెప్తుంది, ఆయనలో పిశాచము ప్రవేశించింది. ఒక సైతాను ప్రవేశించింది, ఒక దయ్యం ఆయనను పట్టుకుంది. యేసు ప్రభు అడుగుతున్నాడు, ఓ పిశాచమా, నీ పేరేం పేరు అంటే ఆ పిశాచం చెప్తుంది, నేను ఒక్కదానినే లేని ఏళ్ళలో చాలామంది ఉన్నాం, కాబట్టి మేమందరం కలిసి దళము అని ఒక పేరు పెట్టుకున్నాము. దళము అనగా సైన్యము. మేము గుంపుగా ఉన్నాం ఈ కురవాడిలో. సుశేషకారుడు చెప్తున్నాడు, 200 పిశాచములు ఆ కురవాడిలో ఉన్నాయంటండి. ఆ 200 పిశాచములు కలిసి ఇనుప సంఖ్యలను కూడా తెంచుకుని బయటకు వస్తూ ఉన్నాయి. అందుకే ఆ కురవాడిలో అంత బలం వస్తుంది. 4 మగవాళ్ళు కూడా ఆపలేనటువంటి శక్తి ఆ కురవాడిలో కనిపిస్తుంది. కారణం ఆయనలో ఉన్నటువంటి సైతాన్ యొక్క బలము. ప్రియమైన స్నేహితులారా, మరి ఆ సైతానుని ప్రభు గద్దిస్తున్నాడు, ఈ కురవాడిని విడిచిపో, ఎందుకు ఈ అబ్బాయి జీవితాన్ని ఇలా నాశనం చేస్తున్నావు? ఓ పిశాచమా, ఇతడు నా కుమారుడు, నా బిడ్డ, నా రక్తం చేత కొనబడినవాడు, అబ్రహాము సంతతి, నీవు నా బిడ్డను ఎందుకు ఈ విధంగా నాశనం చేస్తున్నావు? వెళ్ళు అని చెప్పి ప్రభు సైతానును, పిశాచమును గద్దిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క సైతాను పలికినటువంటి మాటలను కూడా మార్కు గారు చక్కగా నమోదు చేస్తూ ఉన్నారు. మార్కు శుభవార్త 5వ అధ్యాయము 7వ వచనం నుంచి, సర్వోన్నతుడకు దేవుని కుమారా యేసు, నా జోలి నీకేలా నన్ను హింసింపవలదు, దేవుని సాక్షిగా నేను ప్రాధేయపడుచున్నాను అని మొరపెట్టాను. ఓరి అపవిత్రాత్మ, వీని నుండి వెడలిపొమ్ము అని ఆయన శాసించినందున అతడు అట్లు మొరపెట్టాను. పిమ్మట ఆయన, నీ పేరేమి అని వానిని ప్రశ్నించాను. వాడు అందులకు, నా పేరు దళము, ఎందుకనగా మేము అనేకులము అని జవాబిచ్చాను. మమ్ము ఈ దేశము నుండి తరిమి వేయవలదు అని ఆయనను ఆ పిశాచములు మిక్కిలి వేడుకొనెను. ప్రియ స్నేహితులారా, ఇక్కడ మనము ఈ పిశాచం యొక్క ప్రవర్తనను మనం చూస్తున్నాం. అంతవరకు ఒక చక్కగా, అందంగా, ఆరోగ్యంగా చదువుకుంటూ ఉన్నటువంటి యువకుని జీవితాన్ని అతలాకుతలం చేసి, నాశనం చేసి, దుర్భరం చేసి, ఇప్పుడు ఆ సైతాను యేసు ప్రభుని ఏమడుతుందంట, అయ్యా మమ్మల్ని క్షమించండి, ఈ పట్టణం నుంచి మమ్మల్ని వెళ్ళిపోమని నెట్టివేయకండి, నువ్వు కరుణామయుడువు, నువ్వు దయామయుడువు, నువ్వు కారుణ్యమూర్తివి, మా మీద కనికరం చూపు అని చెప్పి ఈ పిశాచము యేసు ప్రభుని అర్థిస్తూ ఉన్నట్లుగా మార్కు గారు రాస్తూ ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, 10వ వచనం నేను చదివి వినిపిస్తాను. మమ్ము ఈ దేశం నుండి తరిమి వేయవలదు అని ఆయనను మిక్కిలిగా వేడుకొనెను. మొదటి విన్నపం ఏమిటి? ఈ దేశం నుంచి మమ్మల్ని తోలివేయవద్దు, వెళ్ళిపోమని చెప్పొద్దు, మొదటి విన్నపం. రెండవది, మమ్ము అందరినీ ఆ పందులలో ప్రవేశింప అనుమతిని దయచేయుడు. 11వ వచనములో, అప్పుడు ఆ కొండ ప్రాంతమున పెద్ద పందుల మంద ఒకటి మేయిచి ఉండెను. మమ్ము అందరినీ ఆ పందుల మందలో ప్రవేశింప అనుమతి దయచేయుడు అని ఆ దయ్యములు ఆయనను ప్రార్థించెను. మొదటి విన్నపం ఏమిటి? ఈ పట్టణం నుంచి మమ్మల్ని వెళ్ళిపోమనకండి. రెండవది ఏమిటి? అదిగో ఆ కొండ మీద కొన్ని పందులు మేస్తూ ఉన్నాయి, ఆ పందులలోనికి వెళ్ళిపోవడానికి మాకు అనుమతినివ్వండి అని చెప్పి ప్రార్థన చేస్తున్నాయంట. పిశాచములు కూడా ప్రార్థన చేస్తాయా అండి అంటే ప్రార్థన చేస్తున్నాయని సుశేషకారుడు చెప్తున్నాడు. అప్పుడు ఆయన అట్లే వాటికి అనుమతిని ఇచ్చెను. హల్లెలూయా, 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 హల్లెలూయా.
చూడండి ప్రియమైన స్నేహితులారా, ఇక్కడ ఆ యువకుడిని అంతగా పాడు చేసి నాశనం చేసి దుర్భర స్థితికి దిగజార్చినటువంటి పిశాచములు యేసు ప్రభుని బ్రతిమలాడుతూ ఉండగా ప్రభు వారి యొక్క ప్రార్థనలను మన్నించాడు. అందితే జుత్తు, అందకపోతే కాలు అంటాం. సైతాను అంతవరకు ఆ కురవాడి జీవితాన్ని నాశనం చేసింది. ఇప్పుడు ప్రభు వచ్చేసరికి కాళ్ళు పట్టుకుంటుంది. అయ్యా నన్ను క్షమించు, నీవు కరుణామయుడివి, ఈ మందులోనికి వెళ్ళిపోవడానికి మాకు అనుమతి నీవు, ఈ పట్టణంలో నుంచి వెళ్ళిపోమని మమ్మల్ని అనక, మమ్మల్ని అగాధంలోనికి నరకంలోనికి తోసివేయక మాకు మరి కొద్దిగా సమయం ఇవ్వు, మమ్మల్ని క్షమించు అని అడగగా కారుణ్య ప్రభువు పిశాచము ప్రార్థించినా కరిగిపోతాడు. ఇదే రహస్యము ప్రియమైన స్నేహితులారా. కారుణ్య రహస్యం ఏమిటంటే సైతాను వచ్చి బ్రతిమలాడిన కాదనలేనటువంటిదే కారుణ్యము. చాలా సందర్భాల్లో మనం చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొంతమందిని చూస్తాం, వీడు పిశాచంరా, వీడు మూర్ఖుడ్రా, దుర్మార్గుడ్రా, ఇలాంటి వాడిని మనం క్షమించకూడదురా. అలాంటి వ్యక్తి వచ్చి ప్రభువా నన్ను క్షమించయ్యా, నేను పాపాత్ముడిని అని ఒక్క మాట పలికినా ఆయన కరిగిపోతాడు. పిశాచములను సహితము కనికరించిన వాడు ఈ కారుణ్య ప్రభువు. ఈ ప్రపంచంలో ఎంతటి దుర్మార్గుడైనా, ఎంతటి దుర్మార్గానికి వడికట్టినా, ప్రపంచమంతా కూడా ఇతడు పాపాత్ముడని ముద్ర వేసిన ప్రభు దగ్గరికి నీవు వస్తే ఒక్క మాట ప్రభువా నన్ను క్షమించు అని అడగగా ఆయన మనలను క్షమిస్తాడు. ఇదే ఆయన కారుణ్యానికి ఉన్నటువంటి రహస్యము. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్తారు. ఇద్దరు వ్యక్తులు దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. ఒకడు పరిసయ్యుడు, ఇంకొకడు సుంకరి. ఒక మాటలో చెప్పాలంటే ఒకడు భక్తుడు, ఇంకొకడు పాపాత్ముడు. పరిసయ్యుడు వచ్చి దేవాలయంలోకి వచ్చి ప్రభువా నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తున్నాను, నా యొక్క ఆదాయంలో 10వ భాగం ఇస్తూ ఉన్నాను, ఎన్నో పుణ్యకార్యాలు చేస్తున్నాను అన్న లిస్ట్ అంతా చెప్తున్నాడు. ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? దేవాలయం వెలుపల ఉండి కనులనైనను పైకెత్తుటకు సాహసింపక ప్రభువా నా మీద కనికరం చూపు, నేను పాపాత్మున్నయ్యా, నీ గుడిలోనికి రావడానికి నాకు అర్హత లేదు, నీ గుడి ముఖ ద్వారాన్ని తల ఎత్తి చూడడానికి కూడా నాకు అర్హత లేదు, నా మీద దయచూపు ప్రభువా అని చెప్పి ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడంట. ఈ ఉపమానంలో ప్రభు చివరిలో చెప్తాడు, ఈ ఇద్దరిలో దేవుని ఆశీర్వాదం పొందుకొని ఇంటికి వెళ్ళిన వారు ఎవరు అంటే ఆ పాపాత్ముడే కానీ ఈ పుణ్యాత్ముడు కాడు. అన్ని పాపాలు చేసిన వాడు కూడా అయ్యా నన్ను క్షమించయ్యా, నేను పాపాత్ముడిని, నా బలహీనతలో ఈ పాపం చేస్తున్నాను, నా బలహీనతలో ఇలాంటి దుర్పరిస్థితిలో నేను జీవిస్తున్నాను, నన్ను క్షమించు ప్రభువా అని ఒక్క మాట ప్రార్థన చేయగా ఆయన హృదయము కరిగిపోయింది. ఇదే కారుణ్యానికి రహస్యము. ప్రియమైన స్నేహితులారా, సహోదరి సహోదరు, మనుషులు మనల్ని పాపాత్ములని ముద్ర వేసివచ్చు. ఇంకా ఈజ్ గాన్ కేస్, ఇక వీడు బాగుపడడు, ఇలాంటి వాడికి ఇక భవిష్యత్తు లేదు అని అనుకోవచ్చు. కానీ ప్రభు దగ్గర మనకి ఎప్పుడు కూడా ఆదరణ ఉంటుంది. 99% నీ జీవితాన్ని పాడు చేసుకుని తిరిగి వచ్చినా సరే ప్రభు నిన్ను ఆదరిస్తాడు. లూకా శుభవార్త 15వ అధ్యాయంలో తండ్రికి ఉన్న 2 కుమారుల్లో చిన్నవాడు తన జీవితం అంతా నాశనం చేసుకున్నాడు, డబ్బు పాడు చేసుకున్నాడు, ఆరోగ్యం పాడు చేసుకున్నాడు, ఆస్తిని పాడు చేశాడు, సమస్తాన్ని కోల్పోయాడు. తిరిగి వచ్చాడు. తండ్రి ఏం చేశాడండి? పరిగెత్తుకొని వెళ్ళి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని ఆయనను స్వీకరించాను. నాన్నగారు నేను ఈ పొరపాటు చేశాను, ఆ పొరపాటు చేశాను, మిమ్మల్ని బాధ పెట్టాను, దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాను, ఇన్ని పాపాలు చేశానని ఆయన పాప సంకీర్తన చేస్తూ ఉంటే ఒక్క మాట కూడా కుమారుడిని ఖండించకుండా దండించకుండా లోనికి తీసుకుని వచ్చి స్నానం చేయించి క్రొత్త బట్టలు తొడిగి వేలికి ఉంగరం పెట్టి కాలుకు పాదరక్షలను తొడిగి పెద్ద పండగ చేశాడని. ఇదే కారుణ్య రహస్యం. స్నేహితులారా, కారుణ్యము మన యొక్క యోగ్యతను బట్టి కాదు, ఆయన మంచితనాన్ని బట్టి
మనల్ని ఆదరిస్తాడు. దివ్య పూజా బలిలో గురువు భక్తులను ఆశీర్వదించినప్పుడు ఏమంటారు? సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుడు అని చెప్తూ గురువు ఇలా అంటారు, సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించునుగాక అంటారు. ఏమిటండి సర్వశక్తి? ఏమిటిలో ఉన్నటువంటి శక్తి? శక్తిమాన్. మన హైందవ సహోదరులు చూస్తే ఆంజనేయుడు ఒక పర్వతమును చేత్తో పట్టుకొని వెళ్ళిపోతున్నట్టుగా ఉంటుంది. అంటే సంజీవి అనేటువంటి ఆ యొక్క ఔషధం ఉన్నటువంటి కొండను ఆయన తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నట్టుగా కొండలు ఎత్తేటువంటి శక్తి, భూమిని ఎత్తేటువంటి శక్తి. హెరాక్లస్ అనేటువంటి ఒక వ్యక్తి ఆ భూమి యొక్క కేంద్రాన్ని చూపించండి, నేను భూమిని ఎత్తుతానని చెప్పి ఆయన వీపు మీద భూమిని మోసుకొని వెళ్తున్నట్టుగా హెరాక్లస్ పటం కనపడుతుంది. ఏమిటి శక్తి? భూమిని ఎత్తడమా, కొండలు ఎత్తడమా, పర్వతాలు ఎత్తడమా? ఏమిటి? యేసయ్యలో ఉన్నటువంటి శక్తి ఏమిటి? ప్రియమైన స్నేహితులారా, ఆయనలో ఉన్నటువంటి కారుణ్యమే ఆయన శక్తి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనలో ఉన్నటువంటి ఓపికే ఆయన శక్తి, ఆయనలో ఉన్నటువంటి కనికరమే ఆయన శక్తి, ఆయనలో ఉన్నటువంటి క్షమాగుణమే ఆయన శక్తి, ఆయనలో ఉన్నటువంటి ప్రేమే ఆయన శక్తి. సిలువలో ఈ గుణాలన్నీ కూడా మనకు కనపడతాయి. ప్రియమైన స్నేహితులారా, సహోదరి సహోదరులారా, పక్కన ఉన్నటువంటి నేరస్తుడు దొంగవాడు సిలువ మీద ఉన్నటువంటి వాడు అంటున్నాడు, అయ్యా ప్రభువా, నువ్వు పరలోకం వెళ్ళాక నన్ను జ్ఞాపకం చేసుకో. నా భార్య బిడ్డల కోసమని నేను ఎన్నో దొంగ పనులు చేశాను, ఎన్నో నేరాలు చేశాను. ఈరోజు నీ ముందు నేను క్షమాపణ అడుగుతున్నాను, నా జీవితానికి నేను పశ్చాత్తాపడుతున్నానని పక్కన ఉన్నటువంటి దొంగవానితో చెప్తున్నాడు. మనం ఎన్నో నేరాలు చేశాము, మన నేరాలకు తగిన శిక్షను మనం అనుభవిస్తున్నాము. ఇతడు మాత్రం నీతిమంతుడు అని చెప్పి తన పాపాలను బాహాటంగా ఒప్పుకున్నాడు. క్షమించమని అడిగాడు. ప్రభు ఆయనని ఒక్క మాటలోనే క్షమించి, నేడే నీవు నాతో పరలోకంలో ఉండు అని ఆశీర్వాదం ఇచ్చాడు. ఎంత గొప్ప కార్యం అండి! జీవితం అంతా కూడా పాడు చేసుకొని ఆ చివరి క్షణంలోనైనా సరే, ప్రభువా నన్ను క్షమించు, నన్ను ఆదరించు అని ఆ కారుణ్య ప్రభుని ఆశ్రయించిన వారెవ్వరినీ కూడా ఆయన తిరస్కరించడు. ఇదే ఆయనలో ఉన్నటువంటి గొప్ప కారుణ్యము, ఇదే కారుణ్య రహస్యం. ఆయనలో ఉన్న శక్తి ఏమిటంటే, ఆయనలో ఉన్నటువంటి ఓపిక, ఆయనలో ఉన్నటువంటి గొప్ప శక్తి ఏంటంటే ఆయనలో ఉన్నటువంటి వినయము. పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖలో చెప్తారు, దేవుడైండి కూడా ఆయన మానవుడిగా మన మధ్యలో జన్మించడానికి ఆయన ఇష్టపడ్డాడు. అదే ఆయనలో ఉన్నటువంటి శక్తి. దేవుడయ్యుండి కూడా తన స్వార్థ బుద్ధితో ఆ అధికారాన్ని పట్టుకొని వేలాడలేదు. నేను దేవుణ్ణి కదా, ఎందుకు ఈ మట్టి మనిషిలాగా నేను పుట్టాలి, మట్టి మనిషి తినే ఆహారం నేను తినాలి, మట్టి మనిషి తినేటువంటి గృహంలో నేను జీవించాలి, ఎందుకు ఈ మనుషుల కోసం నేను ఇంత త్యాగం చేయాలి అని చెప్పి ఆయన మానవుడిగా జన్మించడానికి కూడా వెనుకాడలేదు. మరణము వరకును, సిలువ మరణము వరకును ఆయన విధేయుడాయను. మరణము వరకు కూడా ఆయన తనను తాను తగ్గించుకున్నాడు. ఆయన శిష్యులు కాళ్ళు పట్టుకోవడానికి కూడా వెనుకంజ వేయలేదు. దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ మర్సీ మై డియర్ చిల్డ్రన్. దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ మర్సీ. త్రిత్వైక సర్వేశ్వరులో రెండవ వ్యక్తి అయినటువంటి ప్రభువు మానవుడిగా క్రిందకి దిగి రావడమే కాదు, సాధారణమైనటువంటి శిష్యులు పాదములు పట్టుకోవడానికి కూడా ఆయన వెనుకంజ వెయ్యలేదు. ఇదే ఆయనలో ఉన్న శక్తి, ఆయనలో ఉన్న మంచితనము, ఆయనలో ఉన్నటువంటి ప్రేమ, ఆయనలో ఉన్నటువంటి కరుణ. పౌలు గారు చెప్తారు, దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో, ఆకాశమంత ఎత్తైనది, సముద్రం అంత విశాలమైనది. ఆయన ప్రేమ మనము కొలువలేము. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, కొన్ని సందర్భాల్లో కొంతమంది ఓపికగా ఉంటారు, సహనంగా ఉంటారు. నువ్వు ఎంత కొట్టినా సరే, ఎంత బాధ పెట్టినా సరే, ఎంత
బాధ పెట్టినా, నాశనం చేసినా సరే వాళ్ళు ప్రేమిస్తూనే ఉంటారు. ఈ ప్రేమలో కొంతమంది అనుకుంటారు, వీడు పనికిరాని వాడు కాబట్టే అలా మౌనంగా ఉంటాడు. ఎన్ని తిట్టినా పడతాడు, ఎన్నిసార్లు అవమానపరిచినా సరే తలదించుకునే ఉంటాడు. తిరిగి సమాధానం చెప్పడు. నోరు లేనివాడు, వాయి లేనివాడు, తలకాయ లేనివాడు అని చెప్పి అనేక విధాలుగా ఇలాంటి వ్యక్తులను చూసి మనం చెప్తూ ఉంటాము. ఓపిక, సహనము, దయ, కనికరం అనేది బలహీనత లేక బలమా? ప్రియమైన స్నేహితులారా, అంత ఓపికగా ఉంటున్నాడు. ఎంత నువ్వు బాధ పెట్టినా సరే ఆయన క్షమిస్తూనే ఉన్నాడు. నువ్వు ఎంత హాని చేసినా, ఎంత నష్టం చేసినా నీ మేలునే కోరుతున్నాడు, నీకు మంచినే చేస్తూ ఉన్నాడు. అంటే అది ఆయన బలహీనత కాదు, ఆయనలో ఉన్నటువంటి బలము. సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుడు అంటే అంత శక్తి ఆయనలో ఉంది. ప్రియమైన స్నేహితులారా, ఆయనలో ఉన్నది కండ బలము కాదు, గుండె బలము. యేసు ప్రభులో ఉన్నటువంటి బలం ఏంటండి అంటే ఆయనలో ఉన్నటువంటి కనికరమే ఆయన బలం, ఆయనలో ఉన్నటువంటి ఓపికే ఆయన బలం, ఆయనలో ఉన్నటువంటి సహనమే ఆయన బలం, ఆయనలో ఉన్నటువంటి క్షమాగుణము. శిలువ మీద వేలాడుతూ ఉన్నప్పుడు కూడా ఆ క్రింద నుండి తనను శిలువ మరణానికి గురి చేస్తూ ఉన్న వారిని క్షమిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇదే ఆయన యొక్క శక్తి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన శిలువ మీద వేలాడుతూ, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి, ఈ పాపము వీరిపై మోపకండి అని చెప్పి ఆయన మరణించడానికి ముందు కూడా తన శత్రువులను క్షమించి దేవునికి ప్రార్థన చేశాడు. ఇది అవివేకమా, అజ్ఞానమా, బలహీనత, బలమా? అదే ఆయనలో ఉన్నటువంటి బలము. ప్రియమైన స్నేహితులారా, సహోదరి సహోదరులారా, పునీత పౌలు గారు రోమీలకు రాసినటువంటి లేఖలో ఒక చక్కని మాట చెప్తారు. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. పునీత పౌలు రోమీలకు రాసినటువంటి లేఖ 12వ అధ్యాయము 18వ వచనం నుంచి నేను చదివి చెప్తాను. పునీత పౌలు రోమీలకు రాసినటువంటి లేఖ 12వ అధ్యాయము 18వ వచనం. అందరితో సౌమ్యముగా జీవించుటకు మీకు సాధ్యమైనంత వరకు ప్రయత్నింపుడు. అందరితో సఖ్యంగా ఉండు, అందరితో సమాధానంగా ఉండి, ఎవరితో గొడవలు పెట్టుకోరు, సాధ్యమైనంత వరకు అందరితో కలిసిమెలిసి ఉండు అని చెప్తూ ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, 20వ వచనంలో అంతేకాక వ్రాయబడినట్లు నీ శత్రువు ఆకలి కొని ఉన్నచో వానికి ఆకలి తీర్పుము, దాహము కొని ఉన్నచో దాహము తీర్పుము. ఎలయనా ఇట్లు చేయుట వలన నీవు వాని నెత్తిన మండుచున్న నిప్పు కణికలను కుప్పగా పోయిదువు. కీడు వలన జయింపక మేలు చేత కీడును జయింపుము. ఇది క్రైస్తవ పిలుపు. ప్రియమైన ఇట్స్ ఏ క్రిస్టియన్ కాల్. పౌలు గారు ఏం చెప్తున్నారు? నీ శత్రువు ఆకలిగా ఉంటే ఆయనకి ఏం చేయాలంట? అన్నం పెట్టు. ఏదైనా నీకు నష్టం చేసిన వాళ్ళు, బాధ పెట్టిన వాళ్ళు, నీకు అవమానం కలిగించిన వాళ్ళు, నీ జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళు ఏదైనా అవసరంలో ఉన్నారు, కష్టంలో ఉన్నారు, బాధలో ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నారు, ప్రభు అంటున్నారు, వెళ్ళు, దర్శించు, నీ చేతనైనంత సహాయం చెయ్యి. ఇది క్రైస్తవ పిలుపు అండి. ఆయన ఎంత నీకు హాని చేశాడో, కానీ నీవు మాత్రము ఆ కష్టంలో ఉన్నాడు కదా, పనిలే, జరిగింది ఏదో జరిగింది, నువ్వు వెళ్ళి సహాయం చేయి. ఆకలిగా ఉన్నచో నీ శత్రువుకి అన్నం పెట్టుము, దాహముగా ఉన్నచో నువ్వు దాహము తీర్పుము. ఎలైనా ఇట్లు చేయుట వలన నీవు వాని నెత్తిన మండుచున్న నిప్పు కణికలను కుప్పగా పోసిన వాడవగుదువు. అలా నీకు హాని చేసిన వాడిని, నీకు నష్టం చేసిన వాడికి, నీకు అవమానం కలిగించిన వాళ్ళకి, నీ జీవితాన్ని పాడు చేసిన వ్యక్తి కష్టంలో ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి చేయూతను అందిస్తే నువ్వేం చేసినట్టు అవుతుందంట? ఆయన నెత్తి మీద మండుచున్న నిప్పు కణికలను కుప్పగా పోసినట్టు అవుతుంది. ఏంటి ఈయనొచ్చాడు?
నాకు సహాయం చేస్తున్నాడు. ఏంటి ఏంటి విచిత్రం, ఏంటి ఈయనలో ఉన్న మంచితనం, ఏంటి ఈయనలో ఉన్నటువంటి సహనం, ఏంటి ఈయనలో ఉన్నటువంటి శక్తి అని ఆయన నెత్తి మీద నిప్పులు కుప్పగా పోసినట్లుగా ఆశ్చర్యానికి గురి అవుతారట. ఎక్కడి నుంచి వస్తుందండి ఈ శక్తి? ఎక్కడి నుంచి వస్తుంది? సిలువలో వేలాడుతున్న యేసుని కారుణ్య హృదయం నుంచి వస్తుంది. యేసు తిరుహృదయం నుండి పొంగిపోలిన దివ్య రక్తమా జీవజలమా, నేను నిన్ను నమ్ముచున్నాను. ఏం నమ్ముచున్నావు? నీ మాటను పాటించినట్లయితే మేము విజయాన్ని సాధిస్తాము. ఆయన కారుణ్య హృదయం నుండి పొంగిపోలిన దివ్య రక్తము జీవ జలము ద్వారా ఈ శక్తిని మనం పొందుకుంటాం. మన శత్రువులను కూడా ప్రేమించే శక్తి మనం పొందుకుంటాము. ఈ శక్తి మనలో ఉండటమే దేవుని బిడ్డలకు సాక్షులం అవుతాము. ప్రియమైన స్నేహితులారా, యేసువా వందనం. పౌలు గారు చెప్తున్నారు, పౌలు గారు చెప్తున్నటువంటి మాట రోమీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయం 21వ వచనంలో, కీడు వలన జయింపక మేలు చేత కీడును జయింపుము. ప్రియ స్నేహితులారా, కీడునికి కీడు చేయడం కాదు, దెబ్బకు దెబ్బ, పంటికి పన్ను, కంటికి కన్ను. పూర్వము మనం విని ఉన్నాం కదా, ప్రభు చెప్తాడు, పూర్వ నిబంధనలు మీరు విని ఉన్నారు కదా, కన్ను గాయం చేసిన వాడికి కన్ను గాయం చేయండి, పన్ను గాయపరిచిన వాడికి పన్ను గాయపరచండి. నేను ఇప్పుడు అది చెప్పడం లేదు. మీకు బాధ పెట్టిన వారి కోసం మీరు ప్రార్థన చేయండి. మీ శత్రువులను ప్రేమింపుము, మేము హింసించే వారి కోసము ప్రార్థన చేయము. ఇది ప్రభువు మనకు నేర్పిస్తున్నటువంటి గొప్ప రహస్యము. ప్రియమైన స్నేహితులారా, సహోదరి సహోదరులారా, కీడికి కీడు చేయడం కాదండి. ఎవరైనా మనకి హాని చేశారంటే చెప్తాను, ఆ టైం వస్తుంది, నిన్ను ఎలా దెబ్బతీయాలో నేను తీస్తాను. ఇలాంటి మాటలు మనం పలికినప్పుడు మనము దేవుని బిడ్డలముగా జీవించడం లేదు. ప్రియమైన స్నేహితులారా, యేసువా వందనం, తండ్రి వందనం. కీడుకి కీడు వలన కాక మేలు చేత జయించుము. నీ కీడు చేసిన వారి కోసం నువ్వు ప్రార్థన చేయి. వాళ్ళకి మేలు జరగాలని కోరుకో. వాళ్ళకి ఏదైనా ఆపద కలిగితే, అవసరం కలిగితే, కష్టం కలిగితే నువ్వు వెళ్ళి చేయూతను అందించు. అప్పుడే నీవు దేవునికి తగిన కుమారుడవు, కుమార్తెవు కాగలవు. ఇది దేవుని యొక్క వాగ్దానం. ప్రియమైన స్నేహితులారా, సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో ఇంకా మనం చూసినట్లయితే మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 38వ వచనంలో, కంటికి కన్ను పంటికి పన్ను అని పూర్వము చెప్పబడిన దానిని మీరు విని ఉన్నారు కదా. ప్రభు చెప్తున్నాడు, పూర్వకాలంలో వాళ్ళు ఏం చేసేవారంటే, ఒక కన్నుకి గాయం చేస్తే ఒక కన్నుకి గాయం చేసేవారంట, ఒక పన్నుకి గాయం చేస్తే ఒక పన్నుకి, ఒక దెబ్బ కొడితే ఒక దెబ్బ వేయాలి. అది వాళ్ళ యొక్క చట్టం. ఎందుకు మోషే ఎలాంటి చట్టం ఇచ్చాడంటే, ఒక మనిషిని గాయపరిస్తే ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ చంపి వచ్చేవారు. అంత మూర్ఖంగా ఉండేవారు. మోషే అన్నాడు, బాబు, ఒక్క వ్యక్తికి గాయం పరిస్తే ఊళ్ళో వాళ్ళందరినీ చంపేస్తున్నారయ్యా, అంత మూర్ఖంగా ఉండకండి, ఒక దెబ్బ కొడితే మీరు ఒక దెబ్బ కొట్టి వచ్చేయండి అని ఈ చట్టాన్ని ఇచ్చాడు. ఏమిటది? కంటికి కన్ను పంటికి పన్ను అనే ఒక చట్టం మోషే ద్వారా దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. కానీ యేసు ప్రభు చెప్తున్నాడు, మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 38వ వచనంలో, కంటికి కన్ను పంటికి పన్ను అని పూర్వం చెప్పబడిన దానిని మీరు విని ఉన్నారు కదా. నేను ఇప్పుడు మీతో చెప్పినదేమన్నా, నీకు అపకారం చేసిన వానికి ప్రతీకారము చెయ్యకుము. నీ కుడి చెంపపై కొట్టిన వానిని నీ ఎడమ చెంపను కూడా త్రిప్పుము. ప్రియ స్నేహితులారా, ఇది మన క్రైస్తవ పిలుపు. మన అందరిలాగే మనం కూడా మనకు బాధ పెట్టిన వాళ్ళని బాధ పెడుతూ, వాళ్ళు కీడు చేసిన వాళ్ళు కీడు చేస్తూ, దెబ్బకు దెబ్బ చేసుకుంటూ వెళ్తే ఒకరోజు అంటాడు, బిడ్డ, నువ్వెవరో నాకు తెలియదు, నేను చెప్పినటువంటి ప్రేమ ఆజ్ఞ నువ్వు పాటించలేదు, కాబట్టి నా ఇంటిలోనికి పరలోకానికి రావడానికి నీకు అర్హత లేదు అని చెప్పి మనల్ని ప్రభువు నిరాకరించినా ఆశ్చర్యపోనవసరం లేదు. క్రైస్తవులుగా ఇది మన హృదయంలో ఎప్పుడు పదిలపరచుకోవాలి. ఎంతోమంది మన చుట్టూ ఉన్న వాళ్ళు, మన చేత మేలు పొందిన వాళ్ళు తిరిగి మన కీడు చేస్తూ ఉంటారు. మనం ఏం చేయాలంట? కొనిలే, దేవుడే చూసుకుంటాడు. ప్రభు, ఆ బిడ్డను దీవించు తండ్రి, ఆ వారిని ఆశీర్వదించు. నాకు ఈ కీడు చేశారు, ఆ కీడికి వాళ్ళ కీడు కలగాలని నేను కోరుకోవట్లేదు, మేలు కలగాలని వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభు అని ఒక్క పరలోక జపం, ఒక మంగళవాత జపము వారి కోసం చెప్పినా దేవుడు నిన్ను 7 రెట్లుగా దేవుడికి తగిన కుమార్తెవుగా, కుమారుడుగా నీవు
దేవుని బిడ్డగా గుర్తింపబడతావు. ఇది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వరము. ప్రియమైన స్నేహితులారా, యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. పూర్వ నిబంధనలో మనం చూసినట్లయితే భక్తుడైనటువంటి దావీదు, ప్రియ స్నేహితులారా, భక్తుడైనటువంటి దావీదు ఎంతో మంచివాడు, దైవభక్తి కలవాడు. కానీ ఆయనను మరి సౌలు రాజు హింసిస్తూ ఉంటాడు. పరిశుద్ధ గ్రంథం ఉన్న వాళ్ళు తీసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. సమూవేలు మొదటి గ్రంథములో ఈ మాటలను మనం చదువుతాం. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పునీత సమూవేలు రాసినటువంటి మొదటి లేఖ 24వ అధ్యాయంలో ఈ మాటలను మనం చదువుతాం. ప్రియమైన స్నేహితులారా, సందర్భాన్ని మీకు క్లుప్తంగా వివరిస్తాను. దావీదును దేవుడు ఎన్నుకున్నాడు, పవిత్రాత్మతో అభిషేకించాడు. సౌలు రాజు ఫిలిస్తీన్లను చూసి భయపడుతున్నప్పుడు, యుద్ధం చేయడానికి శక్తి సరిపోలేనప్పుడు దావీదు చిన్న యువకుడిగా వచ్చి యుద్ధం చేశాడు. ఫిలిస్తీన్లందరినీ కూడా పడగొట్టాడు. 11 అడుగులు ఉన్నటువంటి గొలియాతును కూడా దేవుని యొక్క శక్తితో జయించాడు. సౌలు రాజుకి ఎంతో మేలు చేశాడు. అప్పుడు సౌలు రాజు చాలా సంతోషించాడు. కానీ తర్వాత రోజుల్లో దావీదు మీద ఆయనకు అసూయ కలిగింది. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఆయనను ఎక్కువగా అభిమానిస్తూ ఉన్నారు, ప్రేమిస్తూ ఉన్నారు, గౌరవిస్తూ ఉన్నారు. సౌలు రాజు 1000 మందినే చంపాడు, కానీ దావీదు చిన్నవాడైనా 10,000 మందిని చంపాడని వాళ్ళందరూ స్త్రీలు పాట కట్టి నాట్యం చేయటం చూసినటువంటి సౌలు రాజుకి దావీదు మీద అసూయ కలిగింది. ఎలానైనా ఈ కుర్రవాడిని చంపేయాలి, లేకపోతే నా రాజ్యంలో ఇతడు రాజుగా అభిషేకింపబడతాడేమో, నా స్థానాన్ని ఆక్రమిస్తాడేమో అన్నటువంటి కోపము, పగ, కక్షతో, ద్వేషంతో, అసూయతో దావీదుని వెంట పెడతాడు చంపడానికి. ఒకానొక సందర్భంలో ఒక రాత్రి వేళ ఒక గుహలో నిద్రపోతున్నటువంటి సౌలును దేవుడు దావీదు చేతికి అప్పగిస్తాడు. అక్కడ ఉన్నటువంటి సైనికులందరూ అంటారు, ప్రభు, ఇదిగో దేవుడు శత్రువుని నీకు అప్పగించాడు, ఆ పక్క గుహలో ఆయన నిద్రపోతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో మీరు ఒక్క మాట కనుక అనుమతి ఇచ్చినట్లయితే ఆయనను ఖడ్గంతో భూమికి అతికిస్తాను, ఆయన తలను తెగ నరుకుతాను అని ఆ సైన్యాధిపతి వచ్చి చెప్తాడు. దావీదు అంటాడు, వద్దు వద్దు, ఆయన దేవుని చేత అభిషేకింపబడిన వాడు కాబట్టి ఆయనకు మనం కీడు చేయకూడదు. ఆయన కీడు చేశాడని మనం కీడు చేస్తామా? మేలు చేశాను ఆయనకి, కానీ ఆయన ఇప్పుడు నాకు కీడు చేయబోతున్నాడు, నన్ను చంపబోతున్నాడు, ఆయనని చంపొద్దు అని చెప్పి దావీదు నెమ్మదిగా వెళ్ళి ఆయన ఉత్తీర్యం అంటే ఒక పొడుగాటి వస్త్రం ఉంటుంది రాజులు ధరించేది, దాన్ని కొద్దిగా ఒక ముక్క కోసి తీసుకొని వస్తాడు. తర్వాత చూపిస్తాడు, మహారాజా, నన్ను చంపడానికి మీరు వచ్చారు, నేనేపాటి వాడిని, చచ్చిన కుక్క లాంటి వాడిని, గొర్రెలు మేపుకునేటువంటి వాడిని దేవుడు తీసుకొచ్చాడు, నేను మీకు హాని చేయలేదు కదా, ఇదిగో దేవుడు మిమ్మల్ని నా చేతికి అప్పగించాడని గుర్తుగా ఈ వస్త్రం మీద కోసాను, చూడండి, మీ యొక్క ఉత్తరీయము కదా, ఆ ముక్క తెగిపోయి ఉన్నది చూసుకోండి అని చెప్పినప్పుడు ఆయన తన వస్త్రాన్ని చూసుకుంటాడు. చూసుకున్నప్పుడు ఈయన వస్త్రం కత్తిరించబడి ఉంటుంది, దావీదు చేతిలో ఆ వస్త్రం ముక్క ఉంటుంది. అప్పుడు సౌలు అంటాడు, అయ్యా, నువ్వు నీతిమంతుడివి, దైవభక్తుడివి, కీడు చేసిన వాళ్ళకి కీడు చేయని వాడివి, దేవుడు నిన్ను దీవించునుగా. కానీ ఆయన కఠిన హృదయం కరిగి కన్నీటితో ఏడ్చినట్లుగా మనము చూస్తున్నాం. కీడుకి కీడు చేయలేదు. దావీదు ఏం చేస్తున్నాడు? కీడు చేసిన వాళ్ళకి మేలు చేస్తున్నాడు, తనను తాను తగ్గించుకుంటున్నాడు. పౌలు గారు ఏం చెప్తున్నారు? కీడుని కీడు చేత జయింపక మేలు చేత జయింపుడు. మన కుటుంబంలో కొన్నిసార్లు మన అన్నదమ్ములు, అక్క చెల్లెలు, ఇరుగు పొరుగునున్న వాళ్ళు, బంధుమిత్రాదులు మన కీడు చేస్తూ ఉంటారు. వాళ్ళకి మనము కీడు చేయటానికి ప్రయత్నించకూడదు. వాళ్ళ కీడికి బదులుగా మనం ఏం చేయాలి? మేలు చేయాలి. ప్రియమైన స్నేహితులారా, సహోదరి సహోదరులారా, యేసువా వందనం. రెండు చేతుల పైకి దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు ఎప్పుడు క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితం జీవించినవాడు. యేసు ప్రభువు దావీదు తర్వాత 1000 సంవత్సరాల తర్వాత జన్మించి ఆయన చెప్పాడు శత్రువులను ప్రేమించండి అన్నాడు. కానీ 1000 సంవత్సరాల క్రితమే దావీదు శత్రువులను ప్రేమించాడు. కీడు చేసే వాళ్ళకి కీడు చేయకుండా మేలు చేయడానికి ప్రయత్నం చేశాడు. తద్వారా కఠినాత్ముడైనటువంటి సౌలు కూడా మారు మనసు పొందాడు, ఏడ్చాడు, కఠిన హృదయం కరిగింది. మన ఇంటిలో ఎవరైనా సరే మరి త్రోవ తప్పిన వాళ్ళు ఉంటే వాళ్ళని మార్చలేకపోతున్నాం ఫాదర్. కీడుకి కీడే చేస్తున్నావా, కీడుకి మేలు చేస్తున్నావా? ఎందుకు నువ్వు మార్చలేకపోతున్నావు? దావీదు సౌలు రాజును మార్చాడు. ఎలా మార్చాడు? ఆయనలో ఉన్నటువంటి మంచితనంతో, ఆయనలో ఉన్నటువంటి ఓపికతో, ఆయనలో ఉన్నటువంటి ప్రేమతో మార్చాడు. నీ భర్త తాగి వస్తూ ఉన్నాడా? నిన్ను కొడుతున్నాడా? నీకున్న ఆ సమస్తాన్ని నాశనం చేస్తున్నాడా? నువ్వేం చేస్తున్నావు? దెబ్బకు దెబ్బ, కీడుకు కీడు, ఆయన గురించి చెడ్డగా ప్రచారం చేయడం, అందరి ముందు అవమానపరచడము చేస్తూ ఉన్నావా? దేవుడు ఏం చెప్తాడు? ప్రేమించమ్మా, ఓపికతో ఉండు, అన్నం పెట్టు, తెల్లవారి మాట్లాడుతూ. దేవుని బిడ్డలు కీడుకి కీడు చేయరు. ఓపికతో సహనంతో ప్రేమిస్తూనే ఉండు, సహనంతో ఉండు. చివరి శ్వాస విడిచినంత వరకు పల్లెత్తి మాట కూడా ఆయనను అనకుండా నీవు జీవించినట్లయితే నీ ఓపికకు సహనానికి దేవుడు బహుమానం ఇస్తాడు. ఒకరోజు ఆ భర్త మారి ఏమంటాడు? నా దేవత నన్ను మార్చింది ఫాదర్. నేను ఎంత బాధ పెట్టినా, ఎంత నాశనం చేసినా ఆమె ఎప్పుడూ కూడా నన్ను తృణీకరించలేదు, నన్ను అవమానించలేదు, నన్ను బాధ పెట్టలేదు. నేను పెట్టే బాధలన్నీ కూడా ఆమె ఓపికతో సహించింది, ఓర్పుతో భరించింది. ఒకరోజు నాకు జ్ఞానోదయం కలిగింది. ఇంతగా ప్రేమిస్తున్న భార్యనా నేను బాధ పెడుతున్నది, ఎందుకు ఇంకా నేను ఈ త్రాగుడు అని నేను మానేశాను. కీడు చేత కీడును జయింపక మేలు చేత జయించి, నీ మంచితనంతో నీ భర్తను మార్చుకో, నీ మంచితనంతో నీ అత్తను మార్చుకో, నీ మంచితనంతో నీ వదినను మార్చుకో, నీ మంచితనంతో నీతో పనిచేస్తున్న వారిని మార్చుకోవచ్చు. ఎప్పుడు అంతటి శక్తి, అంతటి బలము, అంతటి సహనము, అంతటి ఓర్పు నీలో ఉండాలి. యేసయ్య ముఖం మీద ఉమ్మి వేశాడంట ఒక సైనికుడు, కాండ్రకించి. ఎవరి మీద వేశాడండి? ఎస్ఐ గారి ముఖం మీద వేసాడా? పోలీస్ అధికారి ఎస్ఐ గారి మీద ముఖం మీద వేసాడా? లేకపోతే ఎమ్మెల్యే గారి ముఖం మీద వేసాడా? కొన్నిసార్లు దేశ నాయకులు ఎవరన్నా వస్తే చెప్పేసిరారంటారు. ఒక ఎమ్మెల్యే మీద, ఒక ఎంపీ మీద, ఒక సీఎం మీద ఒక చెప్పేసాడు అనుకో, ఆడు దొరికాడు అనుకో, ఏమవుతుంది? ఆడి పని అయిపోయింది. యేసు ప్రభు అంటే ఎవరు? భూమి ఆకాశాలు సృజించినటువంటి సృష్టికర్త. భూమి కలుగునుగాక అంటే కలిగింది, ఆకాశం కలుగునుగాక అంటే కలిగింది. సూర్య చంద్ర నక్షత్రాలను ఒక్క మాటతో సృజించినటువంటి త్రిత్వైక సర్వేశ్వరంలో రెండవ వ్యక్తి అని యేసు ప్రభు ముఖం మీద ఒక సైనికుడు కాండ్రకించి ఉమ్మేశాడంట. నవ్వుకొని వచ్చుకున్నాడు, ప్రభు బిడ్డ తెలియదు నాయన, క్షమించండి ప్రభు. ప్రియమైన స్నేహితులారా, చంటి బిడ్డ తల్లి గుండెల మీద ఉండి గుండెలను తంతు ఉంటుంది. తల్లికి ఆనందమే. బిడ్డలు తప్పు త్రోవలో వెళ్ళిపోయి చెడ్డ పేరు తెచ్చి ఉన్నకున్నదంతా నాశనం చేసి త్రాగుడుతో బయట పందిలాగా పొర్లి ఇంటికి వస్తూ ఉంటారు. ఒక్కోసారి కొడుకులు ఇంట్లో వాళ్ళందరూ అంటాడు, నీ కడుపులో చెడ పుట్టాడు, ఇలాంటి లారీ కింద పడి చచ్చిపోతే బాగున్ను, నా జీవితం నాశనం చేస్తున్నాడు, కుటుంబం నాశనం చేస్తున్నాడు, పేరు నాశనం చేస్తున్నాడు అని ఇంట్లో వాళ్ళందరూ తిడతారు, కొడతారు. అర్ధరాత్రి అప్పుడు అమ్మ ఏం చేస్తుంది? నెమ్మదిగా లేచి కంచం పట్టుకొని దగ్గరికి వెళ్తుంది. చిన్నోడా అన్నం తిని అన్నం అక్కడ పెట్టేసి చల్లగా వచ్చి పడుకుంటుంది. ఈ అన్నం పెడుతున్నప్పుడు ఎవరైనా చూశారనుకో, అప్పుడేమంటారు? అసలు దీన్ని ముందు చంపేలా, ఇదే పాడు చేస్తుంది, ఇంత నాశనం చేసిన వాడికి మళ్ళీ అన్నం పెట్టచ్చా? పెడుతుంది.
ఎక్కడి నుంచి వచ్చింది తల్లికి శక్తి, బలము? ప్రేమ. ప్రతి ఇంటిలో దేవుడు ఉండలేడు కాబట్టి ఇంట్లో ఒక్కొక్క అమ్మను పెట్టాడు అంటారు. ఒక సామెత యూదులు అంటారు. ఏమిటది? ప్రతి ఇంటిలో దేవుడు ఉండలేడు కాబట్టి ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క అమ్మను పెట్టాడు. అంత కొండంత ఓపిక, కొండంత సహనం, కొండంత దయ, కొండంత క్షమాపణ. ఎన్ని నువ్వు తిట్టినా సరే ఆవిడ మాత్రం అన్నం పెడుతూనే ఉంటుంది, చనిపోయే వరకు పెడుతుంది. ఇదే తల్లిలో ఉన్న శక్తి. అది ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడి నుంచి వస్తుంది. ఈ శక్తి మనలో ఉండాలని సర్వశక్తిమంతుడు అంటే ఆయన ముఖం మీద ఉమ్మి వేసిన వాడిని కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. చెట్టంట రాయి పెట్టి కొడితే గాయమయ్యి పాలు కారుతుంది. పాలు కారటం అంటే ఏడుస్తున్నట్టు అనమాట. రాయి పెట్టి కొడితే అమ్మ అంటదంట, దానికి గాయం అవుతుంది, పాలు కారుతాయి, నీళ్ళు కారుతాయి, ఏడుస్తుంది. ఏడ్చి అనుకుంటుందట, పోన్లే పిల్లోడు వచ్చాడు, ఏదో పండు కోసం వచ్చాడని చెప్పి ఒక పండు ఇచ్చి బిడ్డ నువ్వు తిను అంటదంట. గాయపడినటువంటి చెట్టు కూడా కొట్టిన వాడికి ఒక పండు ఇస్తుంది. తనకు కావలసినటువంటి కలపనిస్తుంది. తన ఉపాధి కోసము తన జీవితాన్ని త్యాగం చేస్తుంది. చెట్టులో ఉన్నటువంటి క్షమాగుణము, చెట్టులో ఉన్నటువంటి క్షమాగుణము. ప్రియమైన స్నేహితులారా, మనుషుల్లో అది ఉందా? యేసు ప్రభు శిలువ మీద వేలాడుతున్నప్పుడు ఒక సైనికుడు వచ్చాడు. ఒరే వీడు చాలా మోసగాడురా, చచ్చిపోయినట్టుగా నటిస్తున్నాడేమో, చచ్చిపోయాడో లేదో చూస్తానని చెప్పి ఒక పెద్ద బల్లెం తీసుకొచ్చి అమాంతంగా పక్కలో పొడిచాడంట. బతికితే అరుస్తాడు, బతకకపోతే ప్రాణం లేకపోతే ఇంకా అరవడు. అంతే కదమ్మా. అంత బల్లెంతో పొడిచినప్పుడు ఎవరైనా సరే నటించగలరా? నటించలేరు కదా. అప్పుడు ఏం చేశారు? యేసు ప్రభు ఆయన ఇంకా చచ్చిపోయాడు కాబట్టి చెట్టుని కొడితే చెట్టు ఏం చేసింది? పండించింది. ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ సినిమాలో చూస్తాం. ఆయన పక్కలో నుంచి నీరు రక్తం వస్తే ఆ నీరు కంట్లో పడిందంట. ఒక కన్ను ఆయనకి కనబడదంట అప్పటి వరకు. చరిత్రకారులు చెప్తున్నారు, ఆ నీరు పడడం ద్వారా అప్పుడు కన్ను తేట తెల్లని, అప్పుడు చక్కగా కనబడుతుంది. ఒరే నా కన్ను కనపడుతుందిరా, స్వస్థత వచ్చిందిరా. ఏం చేసావు? ప్రార్థన చేసావా? అయ్యా కనికరించయ్యా, నాకు స్వస్థత ఇయ్యా అని అడిగావా? లేదు. అవహేళన చేసి బాధ పెట్టి బల్లెముతో గాయం పరిచినటువంటి వానికి ఆ చెట్టు ఎలాగైతే ఒక పండునిచ్చి తినుకన్నా అంటుందో, ఆయన అలాంటి కారుణ్యం కలవాడు. మన యొక్క మంచితనం బట్టి కాదు, మన యొక్క భక్తి బట్టి కాదు, మన యొక్క విశ్వాసం బట్టి కాదు, ఆయన మంచితనాన్ని బట్టి ఆయన అందిస్తాడు, మనల్ని దీవిస్తాడు. ఇదే ఆయన కారుణ్యానికి ఉన్న గొప్ప రహస్యం. దావీదు సౌలు దగ్గర ఏం ప్రార్థన చేస్తున్నాడు మనం చూస్తాం. సమూవేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయము 4వ వచనం నుండి నేనే చదువుతాను. సౌలు కంటపడగానే దావీదు బలగం వారు, నేడు శత్రువును నీ చేతికి అప్పగించాను, అతనిని నీ ఇష్టం వచ్చినట్లు చేయవచ్చునని ప్రభువచనం నెరవేరినది కదా అనిది. సైనికులు ఏమంటున్నారు? ఇదిగో శత్రువుని దేవుడు ఇచ్చాడయ్యా, అక్కడే పడుకొని ఉన్నాడు, ఒక్క ఏటుకేసేద్దామండి అంటున్నారు సైనికులు. దానికి దావీదు ఏమంటున్నాడు? అప్పుడు దావీదు మెల్లగా పోయి సౌలుకు తెలియకుండానే అతని ఉత్తరీయమును చెంగును కత్తిరించుకొని వచ్చాను. కానీ తరువాత దావీదు అటు పని చేసినందులకు మిక్కిలి చింతించు. అతని అనుచరులతో, నా యజమానునికి కీడు తలపెట్టవలదు. యజమానుడు అంటున్నాడు, చూసారండి ఆయనలో ఉన్న మంచితనం. ఆ యదం అంటం లేదు, ఆ దొంగవాడు అంటలేదు, ఆ మోసగాడు అంటలేదు. ఏమంటున్నాడు? నా యజమానికి మీరు కీడు తలపెట్టవలదు, రాజునకు ద్రోహము చేయవలదు, అతడు ప్రభువు చేత అభిషేకం పొందినవాడు, యావే నన్ను ఈ పాపము నుండి కాపాడునుగాక అని దేవుడు ప్రార్థన. ప్రభువా ఈ పాపంలో నేను పడిపోకుండా నన్ను కాపాడు ప్రభువా. నా రాజు అంటున్నాడు, నా ప్రభు అంటున్నాడు, అతడు ప్రభువు చేత అభిషేకం పొందినవాడు. ఎంత మూర్ఖుడైనా కానీ కొన్ని సందర్భాల్లో మన గురువులు లేకపోతే దైవ సేవకులు ఉంటారండి, ఏదో ఒక విషయంలో వాళ్ళు భిన్నంగా ఉన్నారనుకో, వారిలో
ఏదో ఒక చెడ్డదనం కనిపించింది, ఏదో ఒక కీడు అనిపించింది. మనం ఏం చేయాలంట? ప్రభు చేత అభిషేకం పొందినవాడే. సౌలు రాజు దేవుని చేత అభిషేకం పొందినవాడు, కానీ నేను మూర్ఖుడే. ఆయనలో ఉన్నటువంటి దుష్టగుణం మాత్రం పోలేదు. మేలు చేసిన వాళ్ళు కీడు చేస్తాడు, మంచి వాళ్ళని చంపాలని ప్రయత్నిస్తాడు, చాలా గర్వంతో ఉంటాడు. కానీ దావీదు అంటున్నాడు, వాడు ఎంత చెడ్డవాడైనా సరే అతడు దేవుని అభిషేక్తుడు కాబట్టి మనం ఆయనను ముట్టుకోకూడదు. వాక్యం చెప్తుంది, దావీదు ఆ వస్త్రం పోసినందుకు కూడా బాధపడడము, ఎందుకు అభిషేక్తుని వస్త్రాన్ని నేను ముట్టుకున్నాను, ముట్టుకోకుండా ఉంటే బాగుండేది. చూపించాలని కోసాడు అంతే, చంపాలని కోయలేదు, అవమానపరచాలని కోయలేదు. కానీ ఆ చూపించడానికి, గుర్తుగా చూపించడానికి కోసినందుకు ఆయన చింతించాడు, ఎందుకు నేను అభిషేక్తుని వస్త్రం కూడా ముట్టుకోవడానికి లేదు, ఆయన పేరును కూడా ఎత్తడానికి లేదు. ఒకవేళ ఏదైనా బలహీనత ఉన్నా ప్రార్థన చేయ ప్రభువా, అభిషేక్తుని ఎన్నుకున్నావు, వారిని బలపరచండి ప్రభువా, దీవించండి తండ్రి, వారి సేవలో బలముగా ఉండలాగా వారిని ఆశీర్వదించండి తండ్రి అడగాలి. కానీ వారిని మనము హేళన చేయకూడదు, వాళ్ళని చెడ్డగా మనము వారి కోసం ప్రచారం చేయకూడదు. దావీదు చెప్తున్నాడు, రాజునకు ద్రోహము చెయ్యడు, రాజునకు ద్రోహం చేయను, అతడు ప్రభు చేత అభిషేకం పొందినవాడు, 50 నన్ను ఈ పాపము నుండి కాపాడునుగాక నేను. సౌలు మీదకు పోవలదని దావీదు అనుచరులను కఠినముగా శాసించెను. సైనికులందరికీ ఆర్డర్ వేశాడు, సౌలు రాజుని ఎవ్వరు ముట్టుకోకూడదు, ఇది నా ఆజ్ఞ. యేసువా వందనం, హల్లెలూయా. 11వ వచనం నుంచి, పైగా ప్రభు ఇటు చూడుము, నా చేతులను నీ ఉత్తిరియపు చెంగును కనుగొనుము, నీ వస్త్రము అంచును మాత్రమే కత్తిరించి నిన్ను చంపకుండా విడిచిపెట్టిన నేను నీకు కీడు తలపెట్టిదనని నీపై కుట్ర పన్నలేదని రుజువగుట్టలేదా? నేను నీకు ద్రోహం చేయలేదు, అయినను నీవు నన్ను వెంటాడి నా ప్రాణములను తీయగోరుచున్నావు. మన ఇరువురికి ప్రభువే తీర్పరిగా ఉండునుగాక. చూసారండి దావీదు తాలూకు మాటలు. మన ఇద్దరికి దేవుడే తీర్పరిగా ఉండు. నేను ఒకవేళ నీకు కీడు చేస్తే దేవుడు నన్ను శిక్షిస్తాడు, నీకు ఒకవేళ ఏదైనా నేను అపకారం తలపెడితే మన ఇద్దరి మధ్యలో దేవుడే మనకు తీర్పు విధిస్తాడు. నేను మాత్రము నా కొరకై ప్రభు నీపై పగ తీర్చుకొను, నేను మాత్రం నీ మీద చేయి చేసుకోను. దేవుడికి అప్పుగా ఇచ్చేసి, ఒకవేళ ఎంత నువ్వు మేలు చేస్తున్నా ఆ వ్యక్తి నీకు ద్రోహం చేస్తున్నప్పుడు నువ్వేం చేయాలా? దేవుడికి సమర్పించు, నేను మాత్రము నీ మీద చేయి చేసుకోను అని చెప్పాను. ప్రియమైన స్నేహితులారా, 14వ వచనంలో దావీదు తనను తాను తగ్గించుకోవడం మనం చూస్తాం. ఇజ్రాయేలీ రాజు ఎవరిని వెంటబడుచున్నాడు, ఏ పాటి వాడిని తరుముచున్నాడు? ఒక చచ్చిన కుక్కను కదా, ఒక మిన్నెలనేది. చూడండి, దావీదు ఏమంటున్నాడు? మహాప్రభు మీరేంటి, నేనేంటి? గొర్రెలు కాసుకునేవాడిని, నేను ఒక చచ్చిపోయిన కుక్క లాంటి వాడిని. చచ్చిపోయిన కుక్కకి ఎంత విలువ ఉంటుందండి? కుక్క అని కూడా అంటలేదు, చచ్చిపోయిన కుక్క లాంటి వాడు, నన్నా చంపడానికి మహాప్రభు మీరు సింహాసనం వీడి ఈ కొండలలో తిరుగుతున్నారు అని చెప్పి దావీదు తనను తాను తగ్గించుకుంటున్నాడు. యేసుప్రభు చెప్తారు, తనను తాను తగ్గించుకున్న వాళ్ళను దేవుడు హెచ్చిస్తాడు. యేసువా వందనం, యేసువా స్తోత్రం. 16వ వచనము, దావీదు సౌలుతో ఈ మాటలు పలుకుట ముగించగా, సౌలు దావీదుతో ఈ మాటలు నా కుమారుడు దావీదువేనా అని పెద్ద పెట్టున ఏడవ సాగెను. గట్టిగా ఏడుస్తున్నాడు సౌలు రాజు. ఇంత కఠినుడు ఎలా ఏడుస్తున్నాడండి? ఎప్పుడు ఒక కన్నీటి బొట్టు కూడా రాదు, ఎలా కరిగాడు? నీ మంచితనంతో, నీ సహనంతో కఠిన హృదయాలను కూడా కరిగించు. నేను చెప్పాను చూడండి, భర్త ఎంత మూర్ఖుడైనా సరే నువ్వు ప్రేమిస్తూనే ఉండు. మరి ఇంత శక్తి ఎక్కడొస్తుంది? కొన్ని సందర్భాలు అంటాం కదా, అమ్మా నీ ఓపికకు ఒక దండం, నువ్వే పడగలవు, ఇంతో మేము పడలేని తల్లి. పడుతుంది. ఎక్కడి నుంచి వస్తుంది శక్తి? సిలువలో వేలాడుతున్న యేసుని హృదయం నుండి పొంగి పొర్లిన దివ్య రక్తము జీవ జలము ద్వారా శక్తిని పొందుకుంటాం. అంత ఓపికతో ఒక్కొక్క మనిషిని మార్చుకుంటూ వెళ్ళాలి. దేవుడు కూడా మారుస్తున్నాడు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి నరుని మారుస్తాడు.
20 సంవత్సరాల వయసులో మార్చాలనుకుంటాడు, 30 సంవత్సరాల వయసులో మార్చాలనుకుంటాడు, 40 సంవత్సరాల వయసులో మార్చాలనుకుంటాడు. దేవుడు ఎంతో సహనంగా 60, 70, 80 సంవత్సరాలు వచ్చాక బిడ్డ మారుతాడని దేవుడు ఉంటాడు. ఎప్పుడు మారుతాం? దొంగోళ్ళకి చచ్చిపోయి ముందు మారిపోతున్న ఫాదర్ అండి. నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు నీకు తెలుస్తుందా? ఇంకా ఆయనకంటే తెలిసిపోయింది, ఇంకొక పావు గంటలో అరగంటలో నేను చచ్చిపోతానని ఆయనకు తెలిసింది. ఈ రాత్రి పడుకుంటే తెల్లవారి నువ్వు బతికుంటావని నీకు నమ్మకం ఉందా? నువ్వు ఎప్పుడు చనిపోతావో నీకు చెప్పి వస్తుందా? మరణం దొంగవాణి వల్ల వచ్చినప్పుడు నువ్వు సైతాను చేతిలో చిక్కుకొని పోతావు. అందుకే మనము దేవుని సహనాన్ని మనము పరీక్షించకూడదు అంటారు చూడండి. అదే నా సహనాన్ని పరీక్షించగల చాలా ఓపిక ఉంటారు కొన్ని సందర్భాలు తల్లిదండ్రులు కానీ వారిని, కానీ ఒక్కసారి కోప్పడతారు. దేవునికి ఉన్న ఇంకొక పేరేంటి? దీర్ఘశాంతుడు. సులభంగా కోపపడేవాడు కాదు, దయానిధి. అలాంటి దేవుడు మనల్ని 80 సంవత్సరాల వరకు కూడా మార్చకుండా, చనిపోయినప్పుడు కూడా నువ్వు ఇంకా మారకుండా, ఇంక మంచం మీద ఉన్నప్పుడు కూడా మారకుండా ఇంకా కాళ్ళు ఎగరేస్తున్నావు అనుకో, సైతానా మా వాడు నువ్వు చూసుకుంటాడంట దేవుడు. కొంతమంది అనారోగ్యం వచ్చి మంచం మీద ఉన్నా సరే ఒక కాలు రాకపోతే ఇంకొక కాలు ఉంది కదా ఎగరేస్తారట. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు చూసారమ్మా? ఈ చేయి రాకపోయింది అనుకో, ఈ చేతికి తీసుకురట్టి, అమ్మనైనా ఇంటికి ఇంకా పాపడు తగ్గలేదురా, తగ్గుతుందమ్మా. 2 కాళ్ళు 2 చేతులు లాగేస్తే ఎప్పుడేం చేస్తాడో దేవుడు. ఫోన్లో ఒక కాలు వదిలేస్తాడు. ఎప్పుడైనా సరే ఏం చేస్తాడు? ఒక కాలు సేపు అన్నం ఏందైనా అలాడు ఏదైనా నిత్యావసరాలు పనులు ఉంటాయని చెప్పి ఎవరికైనా ఇలాంటి వ్యాధి వస్తే ఏం చేస్తారు? ఒక కాలు ఒక చెయ్యిని మాత్రం దేవుడు ఆపుతాడు. అది ఆపినా కూడా నువ్వు మారిపోయావు అనుకో, దేవుడు అనుకుంటాడు నీ కర్మ పోరా అంటాడు. దేవుని యొక్క సహనాన్ని మనము పరీక్షించకూడదు. సౌలుని తన మంచితనంతో దావీదు మార్చాడు. పెద్ద పెట్టిన ఏడ్చాడంట సౌలు, కుమారా నువ్వు నీతిమంతుడువయ్యా, నీ కీడు చేసిన వాళ్ళకి కీడు చేయక నాకు మేలు చేసావు, తప్పకుండా నువ్వు రాజు అవుతావు, దేవుడు నిన్ను రాజుగా చేస్తాడు, అప్పుడు నన్ను నా కుటుంబాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకొని ప్రమాణం చేయించుకుంటాడు. నువ్వు రాజు అయిన తర్వాత నా కుటుంబాన్ని, నా వంశాన్ని నువ్వు కాపాడతానని నాకు మాట నువ్వు నా చేతిలో చేసి ప్రమాణం చేయని చెప్పి దావీదు చేత ప్రమాణం చేయ. కఠిన హృదయాలను కూడా మార్చగలిగేదే కారుణ్యం. కారుణ్య ప్రభు బిడ్డలమైన మనం కూడా వాళ్ళని మార్చగలగాలి మన మంచితనంతో. యేసువా వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, హల్లెలూయా, 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 తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా వందనం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, హల్లెలూయా. యేసు ప్రభు యొక్క కారుణ్యం, పరిశుద్ధ గ్రంథం అంతా ఆయన కారుణ్యం ఉంటుందండి. ఒకసారి యేసు ప్రభుని దగ్గరకు ఒక స్త్రీని తీసుకొని వచ్చాడు. వ్యభిచార పాపం చేస్తూ ఉండగా మేము పట్టుబడింది అన్నారు. తీసుకొచ్చి ఆయన ముందు పడేశారు. ఊరందరూ వచ్చేస్తారండి ఇలాంటివి జరిగినప్పుడు. ఏం చేయాలంట? మోషే ధర్మశాస్త్రం చెప్తుంది ఇలాంటి స్త్రీలను ఊర్లో ఉంచకూడదు, ఇలాంటి స్త్రీలను బతకనివ్వకూడదు. ఏం శిక్ష వేయాలి? రాళ్లతో కొట్టి ఊరు వెలుపలకు తీసుకొని వెళ్ళి చంపి రాళ్లతోనే సమాధి చేయాలి. చేతితో కొడితే చెయ్యికి మైలు అంటుకుంటుందటండి. యూదులకి ఎంత పట్టింపు చూసారా? కొన్ని కుటుంబాల్లో 4 పిల్లలు ఏదైనా తప్పు చేశారనుకో పెద్దింటోళ్ళు, అయితే ఇదేనే చచ్చిపోవాలి, తాడేనే చచ్చిపోవాలి. అంత క్రూరంగా ఉంటారు ధనవంతులు. సినిమాల్లో మనం చూపిస్తూ ఉంటారు కదా. ఈ స్నేహితులారా, యూదులు అంత కఠినంగా ఉండేవారు. పాపము చేసినటువంటి ఈమెను రాళ్లతో కొట్టడానికి ఏం చేశారట? చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు రాళ్ళు పట్టుకొని వచ్చారంట. పరిగెట్టుకుని ఎంట పెడతారన్నమాట, కుక్కని ఎంట పెట్టినట్టుగా ఊరు వెలుపలకు తీసుకొని వెళ్ళి పడా 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 పడ కొడితే కింద పడిపోతే చచ్చిపోయే అంతవరకు రాళ్ళతో కొట్టి ఆ రాళ్ళతో పోగేసి నమాజ్ చేసి వెళ్ళిపోతారు. యేసుప్రభు దగ్గర తీసుకొచ్చారు. నువ్వేమంటావు? కరుణామయుడు కదా, నీ తీర్పు ఏంటో చెప్పన్నారు. ప్రభు ఏమి తీర్పు ఇవ్వడం లేదు. నేల మీద వంగని ఏదో రాసుకుంటున్నాడు.
అడుగుతున్నారు, ఏంటి చెప్పు, కరుణామయుడు కదా, ఇవిడిని వదిలేయాలా చంపేయాలా? ఒకవేళ వదిలేయండి అంటే ఏమంటారు? ఏం కరుణామయుడివి, మోషే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా నువ్వు చెప్తున్నావు, నువ్వు ఒకవేళ నీకు కూడా ఆవిడతో ఏదో సంబంధం ఉందేమో, అందుకే ఆవిడ పక్కన ఓదిస్తున్నావు, ఆవిడ బతకమని చెప్తున్నావు అని చెప్పి నింద వేయడానికి. ఒకవేళ చంపేయండి అన్నారు అనుకో, ఏమంటారు? ఏం కరుణామయుడివయ్యా, కరుణామయుడివి నీ దగ్గర తీసుకొస్తే చంపేమంటావా? ఇదేనే నీ కరుణ, ఇదే నీ కారుణ్యం. ఇరుకున పెట్టడానికి తీసుకొచ్చారు కానీ ఆవిడ మీద ఉన్న ప్రేమతో తీసుకుని రాలేదు. ప్రభుని ఎలాగైనా తప్పు పట్టాలని ఈ పెద్దలు తీసుకొచ్చారు. అలాంటి సమయంలో ప్రభు ఎలా స్పందించాడు? చాలాసేపు మాట్లాడలేదు, ఆలోచించుకొని ఉన్నాడు, ఏదో రాసుకుంటా ఉన్నాడు. చెప్పో 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 అంటున్నారు, అలా ఎత్తాడు. సరే నాయనా, మోషే గారు చెప్పారు పాపం చేసిన వాళ్ళు చంపేమన్నారు, మరి డైరెక్ట్గా రెడ్ హ్యాండెడ్గా చూశాను అంటున్నారు కదా, రెడ్ హ్యాండెడ్గా చూస్తే మరి ఆ మగవాయిన ఏడి? వ్యభిచారం చేసే వ్యక్తి ఒక్క వ్యక్తి ఎలా చేస్తాడు? మేము రెడ్ హ్యాండెడ్గా చూసామన్నప్పుడు ఇంకొక మనిషి ఏది? అక్కడ దొరికేశారు. అయినా దాన్ని అడగలేదు ఆయన. ఏమన్నాడు? చంపేయాలన్నాడు మోషే. ఏంటి రాయిలు వేయండి అయితే అన్నాడు. కానీ స్టార్ట్ చేసేవాడు ఎవడు? మొదట నేను ఎప్పుడు ఏ పాపము చేయలేదు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అన్నవాడు మొదట రాయి వేయండి, తర్వాత మీ ఇష్టం, ఆవిడని కూడా చంపేయండి అన్నాడు. ఎవరు వేయాలి? ప్రెసిడెంట్ గారు వేయాలా రాయి? ప్రెసిడెంట్ గారికి ఉన్న లూఫ్లైన్స్ ఆయనకు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ వేయాలా? సంఘ పెద్ద వేయాలా? మరి ఎందుకు వచ్చిందిరా ఇంతోటి, మన బతుకంత బయట పెట్టేసాడు అనుకో, మన కుటుంబాలు పోతాయని చెప్పి పెద్దల నుండి పిన్నల వరకు అందరూ రాళ్ళు పడేసి వెళ్ళిపోయారు. మత్తయి యోహాను శుభవార్త 8వ అధ్యాయము 10వ వచనములో ఆయన తల ఎత్తి, అమ్మా వారందరూ ఎక్కడా, ఎవ్వరూ నీకు శిక్ష విధింపలేదా అని ప్రశ్నించాను. లేదు ప్రభు అని ఆమె సమాధానం ఇచ్చాను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, వెళ్ళుము, ఇక పాపము చెయ్యకుము అని చెప్పాను. ఆ స్త్రీ అక్కడ నిలబడి ఉందండి. యేసు ప్రభు కింద తల ఉంచుకొని రాస్తున్నాడు. ఇప్పుడు ఎవరు తల ఉంచుకున్నారు, ఎవరు తలెత్తుకున్నారు? ఆయన కింద ఒంగొని రాస్తున్నాడు. తల ఎత్తాను అని రాస్తున్నారు. అక్కడ వాక్యం చెప్తుంది, యేసు తల ఎత్తి అమ్మా అని పిలిచాడంట. యేసు ప్రభు యొక్క కారుణ్యం చూడండి. వాళ్ళందరూ ఏమో చంపేయాలి, చెడ్డదాయి, మూర్ఖురాలు, పాపాత్మురాలు, ఇలాంటి ఆమె మన ఊర్లో ఉంటే మన ఊరంతా నాశనం అయిపోతుంది, చంపేయాలి చంపేయాలి చంపేయాలన్న వ్యక్తిని యేసు ఏమని పిలుస్తున్నాడు? అమ్మా అన్నాడు. అమ్మతో సమానంగా చూస్తున్నాడండి. ఎందుకంటే ఆయనకు అర్థమైంది ఆమె గుండెలో దడ, భయం, ఇంకా కొద్ది క్షణాల్లో భయంకరమైన మరణానికి ఆమె ఎదురు కాబోతుంది. కాబట్టి చూడండి, ఒక పిచ్చిక గడగడ 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 ఉడికిపోతున్నట్టుగా ఉడికిపోతున్న ఆ తల్లిని ఇంకా ఆయన బాధ పెట్టదలుచుకోలేదు. ఒక్క మాట కూడా అనుకుంటా అమ్మ అని పిలిచి ఏమంటున్నారు? వారందరూ ఎక్కడా? ఆయన తలెత్తేసరికి ఒక్కడు లేడు అక్కడ. ఎవరు నీకు శిక్ష విధింపలేదా? ఎవరు రాళ్ళతో కొట్టలేదా? లేదు ప్రభు అని ఆయన సమాధానం ఇచ్చాను. అందుకు యేసు, నేను కూడా నీకు శిక్ష విధింపను. ఏ తప్పు చేయలేని వాడు రాయి వేయాలంటే ఎవరు వేయాలి? మొదట యేసే వేయాలి. నేనేనమ్మా అని చెప్పి ఏమంటున్నాడు? వెళ్ళుము, ఇక ఎన్నడూను పాపము చెయ్యకుము అని చెప్పాను. మరలా వెళ్ళాం, పాపం చేయగలదా అండి? యేసు ప్రభు నన్ను ఏమని పిలిచారు? అమ్మా అని పిలిచారు. చాలు నా జీవితానికి పిలుపు ఒక్కటి చాలు. ఆయన కారుణ్యాన్ని నేను చవి చూచాను. ఎన్నడూ ఇటువంటి పాపంలో నేను పడను అనుకో నిలబడి. చూసారండి, ఒక్క మాటతో మార్చాడు. ఒక్క మాటతో. మనుషులు మారని ఎందుకు అనుకుంటావు? మారుతారు. నిన్నటి రోజు ప్రసంగంలో నేను ఒక మాట చెప్పాను. రామచంద్రాపురంలో ఒక తాతయ్య ఉండేవాడట.
ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకున్న వరకు డ్రింకే. మంచి కథోలిక కుటుంబమే. ఎంతమంది చెప్తున్నా ఆయన మానడం లేదు. ఒకరోజు తన మనమరాలు ఒళ్ళో కూర్చొని, తాతయ్య నువ్వు ఎప్పుడు ఇలా తాగుతున్నావు కదా, నువ్వు ఒకళ్ళు చచ్చిపోయావు అనుకో, తాగి అప్పుడు నాకు ఎవరు ముద్దులు పెడతారు, ఎవరు నన్ను చూసుకుంటారు అని చెప్పి తాతయ్యకి గడ్డం పట్టుకుని అడిగిందంట. సరికి ఇంకా తాతయ్య గలగల ఏడ్చేశాడు. అమ్మా, నేను ఇక్కడి నుంచి తాగను రా తల్లి, నీకోసమే నేను బతుకుతాను రా, నీవు చెప్పినట్టుగా నేను వింటాను రా, నువ్వు చిన్నదానివైనా సరే నాకు ఇలాంటి కనువింపు కలిగించావని ఆ క్షణం నుంచి ఆయన తాగడము మానేశాడంట. నిజంగా జరిగిన ఒక సంఘటనేనండి. భార్య చెప్తే వినలేదు, కుటుంబ సభ్యులు చెప్తే వినలేదు, ఊర్లో వాళ్ళందరూ చెప్తే వినలేదు, పోలీసులు చెప్తే వినలేదు, ఎవరు చెప్పినా ఆయన తలకెక్కలేదు. కానీ ప్రేమతో మనుమరాలు పలికినటువంటి ఒక్క మాట మార్చేసింది. ప్రేమకు అంత శక్తి ఉంది. ప్రేమ లేకనే మనం ఇలాగా కుటుంబంలో మనము వారిని సాధించలేకపోతున్నాం. కానీ ప్రేమ ఉంటే వారు అలాంటి వ్యసనాలకే బానిసవారు. ప్రేమతో కూర్చొని చెప్పు, ఇదిగో అయ్యా మనకి 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళని చదివించాలి, చేయాలి, మరి నువ్వు ఇలా తీసుకొచ్చిందంతా నువ్వు తాగితే మనము అందరి దగ్గర అవమానించబడతాము. ప్రేమతో, ఓపికతో, సహనంతో నువ్వు చెప్తూ ఉన్నప్పుడు వారు అర్థం చేసుకుంటారు. దెబ్బకు దెబ్బ, కీడుకు కీడు, మాటకు మాట, అవమానం చేస్తూ ఉన్నప్పుడు అది పెచ్చు పెరిగి మరింత దారుణంగా పరిస్థితి మారిపోతుంది. యేసువా వందనం. యేసు ప్రభు యొక్క కారుణ్యం పరిశుద్ధ గ్రంథం అంతా ఉంటుంది. ప్రతి సంఘటనలో కారుణ్యమే. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళాడు? ఎరికో అనేటువంటి పట్టణానికి వెళ్ళాడు. ఆ పట్టణంలో సుంకరులో ప్రముఖుడైనటువంటి జక్కయ్య ఉన్నాడు. చాలా లంచగొండేవాడు, ఎన్నో లక్షల కోట్లు సంపాదించాడు. ఆ ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఆయన పాపాత్ముడు అంటున్నారు. మరి ఆయనేమో యేసుప్రభుని చూడటానికి ఒకసారి ఆ చెట్టు మీదకి ఎక్కి కూర్చున్నాడు. యేసుప్రభు అంటే ఎలా ఉంటాడు? కరుణామయుడట. చూద్దామని వెళ్ళాడు. యేసుప్రభు ఆ చెట్టు దగ్గరికి రాగానే, జక్కయ్య దిగిరా, ఈరోజు మీ ఇంటికి వచ్చి నీ ఇంట్లో భోజనం చేస్తాను. అమ్మో ప్రభువా, మా ఇంటికి వస్తావా, మా ఇంట్లో భోజనం చేస్తావా అని చెప్పి పరిగెట్టి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి అంత భోజనం అంతా ఏర్పాటు చేశాడు. యేసుప్రభుని తీసుకెళ్తుంటే వీధిలో వాళ్ళందరూ ఏమంటున్నారట, చూడు ఇలాంటి దుర్మార్గుల ఇంటికి వెళ్తాడు ఆయన, పాపాత్ముల ఇంటికి వెళ్తాడు ఆయన, మోసగాళ్ళ ఇంటికి వెళ్తాడన్నమాట అని చెప్పేసి అందరూ చెప్పుకుంటూ ఉన్నారట. ప్రభు మాత్రం ఆయన ఇంటికి వెళ్ళాడు, భోజనం చేశాడు, ఆశీర్వదించాడు, అన్నాడు ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. జక్కయ్య మారాడా అండి? మారాడా? ఒక్క మాట కూడా ప్రభు అనలేదు. ఆశీర్వదించాడు. జక్కయ్య చక్కని భోజనం పెట్టావయ్యా, చాలా హ్యాపీ ఈరోజు నాకు అనేసరికి ఇంకా ఆయన ఇవ్వటం మొదలుపెట్టాడు. ప్రభువా, ఎన్నో మోసాలు చేశాను ప్రభువా, మీకు తెలియదు, నేను ఎంత మోసగాడినో మీకు తెలియదు. మీరు నా ఇంటిలో అడుగు పెట్టారు, ఎంత గొప్పతనం ప్రభువా, నాకు అదే 10,000 తండ్రి అని చెప్పి ఆయన ఏమన్నాడు, నేను ఎంతమందికి మోసం చేశానో, ఎంతమందికి కీడు చేశానో, ఎంతమంది దగ్గర లంచం తీసుకున్నానో వాళ్ళకి 4 రెట్లు ఇచ్చేస్తాను ప్రభువా. 1,00,000 తీసుకున్న వాడికి 4 లక్షలు, 10 లక్షలు తీసుకున్న వాడికి 40 లక్షలు ఇచ్చేస్తాను ప్రభువా. నా ఆస్తి అంతట్లో సగభాగం అనాథాశ్రమానికి రాస్తాను ప్రభువా. ఏం మంత్రం వేశాడు ప్రభు? మారిపోయాడు ఆయన. ఏం మంత్రం వేశాడని? ప్రేమ మంత్రము. బుద్ధి లేదయ్యా, ఊళ్ళో వాళ్ళందరూ డబ్బు తింటున్నావంట, ఇంతమందిని మోసం చేస్తున్నావంట, ఎందుకయ్యా ఈ బతుకు, ఏదో నియోగం చూసుకొని చచ్చిపో, నీలాంటి వల్లనే సమాజం పాడైపోతుంది అని ఒక్క మాట కూడా ఆయన పలకలేదు. ఇదే కారుణ్యం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆయన కారుణ్యము ఎంత గొప్పదో మీరు గ్రహించాలని మీకోసం నేను ప్రార్థన చేస్తున్నానని పౌలు గారు చెప్తారు. ఆయన ప్రేమ ఎంత గొప్పదో మీరు గ్రహించాలని మీకోసం నేను ప్రార్థన చేస్తున్నానని పునీత పౌలు గారు రాసినటువంటి లేఖలలో మనం చదువుతాం. యేసువా వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, హల్లెలూయా.
అవర్ ఫెయిల్యూర్, ప్లీజ్ బేర్ విత్ అస్. కరెంట్ పోయింది, ప్రేమ స్నేహితులారా, కొద్దిగా చీకటిగా ఉంటుంది, గమనించమని కోరుతున్నాను. చేతులను జోడించుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యంలో మనం ఆలకించి ఉన్నాము. పిశాచాలను కూడా ప్రార్థిస్తే కనికరించిన దేవుడు, పాపాత్ములను కూడా కనికరించినటువంటి ప్రభు, ఎంతోమందిని ఆదరించినటువంటి ప్రభు ఈరోజు మనలను కూడా పిలుస్తూ ఉన్నాడు. బిడ్డలారా రండి, నా చెంతకు రావడానికి మీరు భయపడకండి, నేను కరుణామూర్తిని, కారుణ్య ప్రభుని, మీ తండ్రినే కదా అని మనల్ని పిలుస్తూ ఉన్నాడు. పిశాచాలను కూడా కనికరించినటువంటి ప్రభు ముందు మనల్ని మనం సమర్పించుకుందాం. మన యొక్క యోగ్యతను బట్టి కాక ప్రభు యొక్క కరుణను బట్టి మనల్ని దీవించాలని. ఆయనలో ఉన్నటువంటి గొప్ప శక్తి ఏంటంటే ఆయనలో ఉన్నటువంటి సహనం, ఆయనలో ఉన్నటువంటి గొప్ప శక్తి ఏంటంటే ఆయనలో ఉన్నటువంటి వినయం, ఆయనలో ఉన్న గొప్ప శక్తి క్షమాగుణం. ఇటువంటి మంచి గుణాలను దేవుడు మనకును దయచేయాలని కారుణ్య ప్రభుని వేడుకుందాం. సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుడు, పితా, పుత్ర, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక. ఆమేన్.